ఓకేనా? ఇది రోడ్ ఇటు చూసుకోవచ్చు. ఓకేనా? నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారును. నేను అనంతపురం బళ్ళారి బైపాస్లో ఉంటాను. అయితే మనం ఈరోజు వచ్చేసి బుక్రాయి సముద్రంలోని టౌన్లో ఒక వాస్తుకు ఆయాది క్యాలిక్యులేషన్ అంటే ఒక స్థలం ఇచ్చి ఈ ఆయానికి ఇది సెట్ చేయండి, ఈ కొలతకి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో వీళ్ళు మనకి ఫోన్ చేసినారు యూట్యూబ్ ద్వారా. అయితే ఈరోజు మనం వీటికి వచ్చి చూడంగా వచ్చేసి పశ్చిమ వాయువు వీధి చూపు ఉంది అంటాం. సాధారణంగా ఎవరన్నా కానీ పశ్చిమ వాయువు ఇక వీధి చూపించండి, అది వీధి చూపు అంటారు. అంటే ఈ వీధి చూపు మంచి జరుగుతుందంటే అంటే పశ్చిమ నైరుతిలో ఉంటే మైనస్, పశ్చిమ వాయువు ఉంటే ప్లస్ అవుతుందండి. ఆ విధంగా మనం సెట్ చేసినాం అంటే వాయు చూపు వచ్చేదట్లా ఈ ప్లాట్ మనం సెట్ చేసి మార్క్ వేయడం జరుగుతుంది. ఇలా ఉంటే పశ్చిమ వాయువు వీధి చూపు ఉంటే వ్యాపార మార్గం కానీ ఫ్యామిలీ అభివృద్ధి కానీ జరుగుతుందండి. గతంలో ఏం జరిగిందచ్చులో కానీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే బాగుంటుందని మనం సలహా ఇవ్వడమైంది. అయితే ఈరోజు మనం ఇంకో వీళ్ళకి ఏం సలహా ఇస్తున్నామంటే తూర్పు భాగంలో ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ, అది తూర్పు అంటే తూర్పు ఇల్లు కట్టకూడదు అని మనం సలహా ఇవ్వడం. తూర్పు ఎప్పుడూ ఖాళీగా ఉండాలండి. ఈ బిల్డింగ్కి తూర్పు వైపు మూతపడుతుంది. ఆ విధంగా మనం క్లోజ్ చేసేయమని అంటే రిమూవ్ చేయమని చేస్తామన్నారు. ఈ మార్క్ పిల్లర్ రైజ్ చేతలకే స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు వచ్చేసి మనం ఈ ఆయాది క్యాలిక్యులేషన్లో గజయోనిగా ఇచ్చినాము. ఈ గజయోని అనేది వాళ్ళ యొక్క నక్షత్రం అంటే ఇంటి యజమాని యొక్క నక్షత్రాలు తీసుకొని ఇంటి యొక్క నక్షత్రం మనం తారాబలం సెట్ చేసి ఇవ్వడమైంది. ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే ఇండ్లు అభివృద్ధి అయ్యి ప్రశాంతంగా ఆ ఇండ్లు జీవనం సాగుతుందని మనం లక్ష్మీ వాస్తు తరఫున మీ గుర్రమాంజనేయులో ఒక వాస్తు సలహాదారుడు ఇవ్వడం. ఈ సలహాలో అనే ఉత్తరం వాయులో 4 అడుగులు వస్తుందండి. ఉత్తరం వాయువు 4 వస్తుంది అంటే 4 అడుగులు 4 ఫీట్లు వస్తుంది. అదే ఈశాన్యాన్ని పోతే ఉత్తర ఈశాన్యాన్ని పోతే 5 ఫీట్లు వస్తుందండి. మనం ఏం చేస్తున్నామంటే 4 ఫీట్లు ఏమైతే వస్తుందో ఉత్తరం వాయువులో అదే కొలత అక్కడ తీసుకోమంటున్నాం. సాధారణంగా ఏమైతే ఈశాన్యం పెరిగితే ఉత్తర ఈశాన్యం పెరిగితే బాగుంటుందనే సలహా ఇస్తారు. కానీ ఎప్పుడే కానీ ఒక దిక్కుకి ఏమైతే వస్తుందో అంటే వాయుమూల ఎంత వస్తుందో ఉత్తర ఈశాన్యంలో కూడా అదే కొలత తీసుకోవాలండి. 1 ఇంచు పెంచుకోవచ్చు, కానీ ఎక్కువ డిఫరెంట్ ఉంటే అంటే ఉత్తర ఈశాన్యం పెరిగితే స్త్రీ సమస్య వస్తుంది, తూర్పు ఈశాన్యం పెరిగితే పురుషుని యొక్క సమస్య వస్తుంది. ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ వాస్తు అంటే ఆయాది క్యాలిక్యులేషన్ వాస్తు 2 సెట్ చేసి ఉండేది. మీ లక్ష్మి వాస్తు నా నెంబర్ 9966181170 మీ గుర్రమాంజనేయులు. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఉచితంగా సలహా ఇవ్వబడుతుంది. ఓన్లీ 5 నిమిషాల 10 నిమిషాలు మాట్లాడగలమండి, గంటల కొద్ది అయితే మాట్లాడడం. థ్యాంక్ యూ అండి.